వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య రాజకీయ వైరం ఇప్పుడు మరోసారి వీధిన పడింది. నియోజకవర్గంలో వెలిసిన ఫ్లెక్సీలు ప్లకార్డులతో మళ్లీ ఇద్దరి మధ్య వార్ మొదలైంది. కడియం శ్రీహరి పార్టీ మారిన విషయంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే వరకు వదిలేది లేదు అని రాజయ్య శపథం చేశారు. ఘన్పూర్ వార్పై ఓ లుక్కేద్దాం. వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచి ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీతో అంటకాగుతున్నారు. కడియం శ్రీహరి కూతురు కావ్య ఏకంగా కాంగ్రెస్ గుర్తుపై లోక్సభ ఎన్నికల్లో గెలుపొందారు. కూతురు గెలుపు కోసం కాంగ్రెస్ తరపున ప్రచారం చేసిన కడియం తాను బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో స్టేషన్ ఘన్పూర్లోని బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్వాగతం అంటూ ఓ ఫ్లెక్సీలు ప్లకార్డులతో స్వాగతం పలికారు. ఈ వ్యవహారం కడియం శ్రీహరికి చిర్రెత్తించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై ఫైర్ అయ్యారు. అనేక సంవత్సరాలుగా పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయి. ఆ పార్టీ ఫిరాయించిన వాళ్ళు కానీ పార్టీ మారిన వాళ్ళు కానీ ఎంతమంది అనర్హతకు గురయ్యారో ఒకసారి మీరు కూడా ఆలోచించండి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 36 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టుగా చెప్తున్నారు. అందులో ఏ ఒక్కరైనా అనర్హతకు గురయ్యారా? అందులో ఇద్దరిని మీరు మంత్రులు చేసిన చరిత్ర కూడా మీదే కదా. మరి సిగ్గు లేకుండా లజ్జ లేకుండా మరి శరం లేకుండా మీరు మాట్లాడుతూ ఎదుటి వారిని విమర్శించడం సరైనది కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. స్టేషన్ ఘన్పూర్లో అభివృద్ధి పనుల క్రెడిట్ విషయంలోనూ కడియం శ్రీహరికి రాజయ్యకి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నియోజకవర్గంలో ఎవరు ఏం చేశారో తేల్చుకుందాం రా అంటూ ఇరువురు నేతలు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు. కడియం శ్రీహరి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తే ఎవరు అభివృద్ధి చేశారో ప్రజలు తేల్చుతారని సవాల్ విసిరారు తాటికొండ రాజయ్య. కడియం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే వరకు వదిలిపెట్టేది లేదంటున్నారు రాజయ్య. తప్పకుండా 600 జర ఎనుకో ముందో నువ్వు రాజీనామా చేస్తే గింతంత నీకు విలువ ఉంటుంది, లేదా బహిష్కరణకు వేటైతే జీవితాంతము. ఎందుకంటే 6 సంవత్సరాలు అంటే ఇప్పటి నుండి 6 సంవత్సరాలు నువ్వు పోటీ చేయలేని పరిస్థితి వస్తుంది. ఆ రోజులు రాకుండా ఉండాలి. అయినా కూడా శత్రువు అయినా కూడా నీకు సలహా ఇస్తున్నా, ఇప్పటికైనా మరి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ సంక్రమించిన ఎమ్మెల్యేకు మరి రాజీనామా చేయి. స్టేషన్ ఘన్పూర్లో కడియం శ్రీహరి పార్టీకి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఫ్లెక్సీనే కాదు ప్లకార్డులతో కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. ఒక పక్క కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యాలంటూనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ వరంగల్ హైవేపై నిరసన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు.